ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా మా పద్దుతో నీకు పెళ్ళేంట్రా? ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? దీనికి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా? దీని తండ్రి ఓ హంతకుడు. అలాంటి దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఏంది? దారిని పోయే దరిద్రుడు కూడా చేసుకోడు. ఏదో గొప్ప మనసుతో ఈయన చేసుకుంటాను అన్నాడు. ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండారే. నువ్వు ఒక బిడ్డకి తల్లివేగా ఇలా మాట్లాడుతున్నావు. చెయ్యని తప్పుకి నా భర్తని నేరస్తుని చేశావు. అది అడ్డం పెట్టుకుని ఇప్పుడు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నాశనం కాదు, న్యాయం చేస్తున్నాను. వేరే సంబంధం ఏదైనా చూడండి, ఎవరైనా ముందుకొస్తారేమో. అఖిల, నువ్వు ఎప్పుడు ఏం చేసినా నేను మాట్లాడలేదు. భర్త చాటు భార్యగా నువ్వు ఉండకపోయినా భార్య చాటు భర్తగా నేనున్నాను. నీ అహాన్ని భరించాను, నీ తప్పుల్ని భరించాను. నీ కూతుర్ని కూడా నీకు నచ్చినట్టుగానే పొగరుగా పెంచినా భరించాను. కానీ అమాయకురాలైన పద్దు గొంతుకొస్తున్నావు చూడు, ఇది మాత్రం భరించలేకపోతున్నాను. వద్దకిలా, ఈ పెళ్లి చెయ్యొద్దు. ఇందులో తప్పే ఉందో నాకేం అర్థం కావట్లా. 4 సంబంధాలు చూస్తే వాళ్ళ నాన్న హంతకుడు అని తెలిసి ఎవరూ ముందుకు రాలేదు. అయ్యో, బిడ్డకు పెళ్ళయ్యేది ఎలా అని బాధపడుతున్న సమయంలో దేవుళ్లాగా మినిస్టర్ గారు కనిపించారు. పెద్ద మనసుతో ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటారంటే మీరెందుకు గొడవ పడుతున్నారు? అంత కఠినంగా కనిపిస్తుందేమో కానీ మా అత్తయ్య కసాయిది కాదు. నోరు ముయ్యండ్రా. అది ఏం చేసినా తానా తందనా అంటూ మీరే చెడగొడుతున్నారు దాన్ని. నీ కూతురి జీవితం బాగుండాలని ఇంత కష్టపడి పెండ్లి వరకు తీసుకొచ్చాను. ఈ పెండ్లి చెడగొట్టాలని మీరనుకున్నా తెలివిగలది కాబట్టి పద్దు అనుకోదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో, నన్ను కాదని వాడు తాళి ఎలా కడతాడో నేను చూస్తాను. అమ్మ పద్దు, వాడితో నీకు పెళ్ళేంటమ్మా? నీ పెద్దమ్మ తప్పు చేయాలనుకున్నా ఈ తాతయ్య బతికున్నంత వరకు నీకు అన్యాయం జరగనివ్వనమ్మా. రామ్మా. ఏమ్మా? నాకు మినిస్టర్ గారిని పెళ్లి చేసుకోవటం ఇష్టమే తాతయ్య.